ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. ఈ దినము ప్రత్యేకమైన దినము. మరి ఇదిగో ఆర్చ్ బిషప్ అయ్యగారు, డాక్టర్ రాజుబాబు అయ్యగారు, మా నాన్నగారు, అట్లాగనే మా అమ్మగారు డాక్టర్ కె ఉషా మనోరంజన్ అమ్మగారు, వారిద్దరూ ఈరోజు ప్రత్యేకమైన అంశాన్ని మీతో పంచుకోవటానికి లైవ్లోకి వచ్చినందుకు మరి అమ్మగారికి అయ్యగారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. నోటిఫికేషన్ మీరు అందరూ చూశారు. ఈరోజు ప్రత్యేకమైన అంశము యెషయా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన 7 స్త్రీల గురించి ప్రవచనాత్మకమైన మంచి సందేశాన్ని అయ్యగారు మరి మనకు వివరిస్తారు. ప్రభు వారిని బలపరిచి మనకు ఆశీర్వాదకరమైన వాక్యం మనకి ఇవ్వాలని మనం ప్రార్థిద్దాం. మరి మీరందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ వీడియోని మరి రాకడ సమీపంగా ఉన్నందుగా నేను మరి దేవుని యొక్క ప్రభు యొక్క రాకడకు సమీపంగా ఉంది కనుక మనమందరూ సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి ఇది ప్రవచనాత్మకమైన మంచి సందేశం. మీరందరూ కూడా మరి శ్రద్ధగా వినాలని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మరి సంఘాల్లో బాగా షేర్ చేయండి. మరి అనేక మందికి అవసరార్థమైన వాక్యం, సంఘానికి ఇప్పుడు రైట్ టైంలో మనకి అవసరమైన వాక్యం మనమందరం శ్రద్ధగా విందాం. ప్రభు మనల్ని అందరినీ దర్శించునుగాక. మరి ప్రార్థనతో ఆరంభించుకుందాం. మన మధ్య బిషప్ అమ్మగారు, మా తల్లిగారు ప్రార్థన చేస్తారు. ఇక నేను సెలవు తీసుకుంటాను. వాక్యం మనం అందరం శ్రద్ధగా విందాం. థ్యాంక్ యూ. రైట్ అమ్మగారు. ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మరి ఈ లైవ్ వీక్షిస్తున్న మరి జనులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరు కూడా వాక్యం విన్న మరి సంఘ బిడ్డలైతేనేమి, మరి సంఘస్థులు అయితేనేమి, అలాగే లైవ్ వీక్షిస్తున్న మరి విశ్వాసులైతేనేమి దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి అందరికి కూడా ఇది నోటిఫికేషన్ అందుతుంది. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మా ప్రభువా, మా రక్షక నాయన, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఇదిగో తండ్రి శ్రమ దినాల్లో 9వ రోజు తండ్రి నాయన మమ్మల్ని అందరినీ ఈ రోజుకి ప్రవేశపెట్టేందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి ఆర్చ్ బిషప్ గారు ఈరోజు వాక్యం చెప్పబోతుండగా అయ్యా తండ్రి మీరు వారితో ఉండండి. ప్రభు తండ్రి నాయన బోరగా ఉండండి తండ్రి. నేను ప్రజలందరికీ కావాల్సిన మంచి వర్తమానం తండ్రి నైనా తెలియచేటుకు తండ్రి నిలబెట్టుకోండి ప్రభునైనా. ఇదిగో తండ్రి నేను వాక్యం వినబోచున్న తండ్రి ప్రేక్షకులందరినీ కూడా తండ్రి నైనా మీ స్వాధీనంలో తీసుకోండి. లైవ్ అంతట్లో కూడా మీరు ఉండి నడిపించమని, మీరు ఒక్కరి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని త్వరలో రానున్న యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క ప్రియులకు, రాష్ట్ర ప్రజలకు, అలాగనే మండుచున్న పొద వీక్షకులకు, ఈ యొక్క యూట్యూబ్లో చూస్తున్న ప్రతి వీక్షకులకు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మొట్టమొదటిసారి నేను నా కుమారుడు యూట్యూబ్ ఛానల్లో ప్రసంగించడం ఇదే మొదటిసారి. ఇన్ని సంవత్సరాలకు నేను ఇదే మొదటిగా వచ్చాను. మరి ఈరోజు మీ అందరితో ముచ్చటించాలని నేను చాలా సంతోషంతో, నిజానికి ఇది ఉజ్జీవకరమైన సభ కాదు, లేక ఆనందకరమైన సభ కూడా కాదు. కేవలము రాకడ దినములకు ప్రవచనకర్త అయిన ప్రవక్త యెషయా ప్రవచించిన ఆ ప్రవచనాల్లో ఒక ముఖ్యమైన మాట, ఒక మాట నాకు అర్థమై ఆ మాట మీద నేను కొన్ని విశేషమైన లేఖనాల్ని పరిశోధనతో మీ అందరి ముందు పెడుతున్నాను. అదేమనగా 23వ పుస్తకమైన పాత నిబంధన గ్రంథములో ఉన్న పెద్ద పుస్తకము ఏదైనా ఉంది అంటే అది యెషయా ప్రవక్త రాసిన పుస్తకం. అది వరుసలో 23వ పుస్తకము. కానీ అది బైబిల్ అంతటికీ కూడా 66 పుస్తకాలున్న
పాత నిబంధన క్రొత్త నిబంధనకు సరిపోయే అధ్యాయాలున్న పుస్తకమే యెషయా పుస్తకము, యెషయా గ్రంథం అంటారు. దానిని ఇంకొక మాటలో చెప్పాలంటే అది కీర్తనల పుస్తకం కూడా అంటారు. ఆర్కియలాజికల్ పీపుల్, శాస్త్రులు వారందరూ గమనించింది ఇది పాటల పుస్తకమని కూడా పెద్దలు పూర్వులు అంటారు. అయితే ఇది ప్రవచన రూపకమైన పుస్తకము. దీనిలో 66 అధ్యాయాలు ఉన్నప్పటికీ నేను ఒకే ఒక మాట అందులోది నేను తీసుకున్నాను. అదేమనగా యెషయా గ్రంథము 4వ అధ్యాయము. దయచేసి చూచుచున్న వారందరూ కూడా నాతో ఎక్కిపించండి. ఒకవేళ చూడగలిగితే బైబిల్ తీసి చూడండి, లేదా నేను ఇచ్చే ఆ రెఫరెన్సులు రాసుకుని తర్వాత మీరు పరిశోధించండి. నేను బికాస్ ఐఎమ్ ప్రభు కృపను బట్టి నేను బైబిల్ టీచర్ని కాబట్టి, పాస్టర్లకు బోధిస్తాను కాబట్టి అందుకు నేను ఆ రెఫరెన్సులు మీకు ఇస్తున్నాను. దయచేసి నోట్ చేసుకోండి. నా భార్య డాక్టర్ ఉషా మనోరంజని మరి నా పక్కనే కూర్చున్నారు. ఆవిడ నాతో పాటు దేశాలు అన్నీ తిరుగుతుంది, ఆ రాష్ట్రాలు తిరుగుతారు. ఎక్కడ పడితే అక్కడ నేను ముందుగా ఆవిడకి కొన్ని ఉపోద్ఘాతం పలుకులు ఇస్తాను. కానీ ఇప్పుడు ఆవిడ నాకు రీడర్, నా బైబిల్ రీడర్. ఎందుకంటే కళ్ళద్దాలతో ఈ లైటింగ్లో చూడలేం కాబట్టి. అందుకే ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములనే కట్టుకొందుము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఆ మాట ఏ కాలంలో చెప్పారంటే బహు భయంకరమైన కాలము. ఆ యొక్క యెషయా గారు ఆ ప్రవచనం ఎత్తటానికి కారణము ఆ దినముల్లో చాలా భయంకరమైన దినాలు. ఇప్పుడున్న భారతదేశంలో ఉన్న పరిస్థితి, అలాగే భూగోళంలో ఉన్న పరిస్థితి ఎంత బీభత్సంగా ఉందో అదే బీభత్సంలో ఆ కాలంలో ప్రవక్తున్న కాలము. అది అలాంటప్పుడు ఆయన 3 అధ్యాయాల్లో చాలా విశేషమైన, మీరు చదివితే తెలుస్తుంది, అందులో పిల్లలు కుటుంబాలు అస్తవ్యస్తం అయిపోయిన కాలం. అది భయంకరమైన తిరుగుబాటు కాలం. యెషయా ఉన్నప్పుడు చాలా చాలా మరి దారుణంగా ఈ రోజుల్లో ఎలాగైతే క్రైస్తవ సంఘాల మీద విరుచుకుపడుతున్నారో దాడులు, అన్య మతస్థులు, అనేకమైన విరోధులు, యేసు క్రీస్తును ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ప్రతి వ్యక్తి కూడా బీభత్సం చేస్తున్న ఈ రోజుల్లో ఎలాగుందో అదే కాలంలో యెషయా ఉన్న కాలం అది. అప్పుడు వారు ఏమని ఆ ప్రవచనం ఎత్తాడంటే 4వ అధ్యాయము మళ్ళా నేను చదువుతున్నాను. అదేమనంటే ఆ దినమున, ఏ దినము, ఏ దినం అంటే అది ప్రభు దినము, లేక అంత్య దినము, లేక అపాయకరమైన దినము. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుణ్ణి పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకొందుము, కానీ నీ పేరు మాత్రం మాకు పెట్టుము. ఇది ఎందుకు ప్రవచనకర్త అలాగున 7 స్త్రీల గురించి చెప్పాను అంటే, ఈ 7 స్త్రీల గురించి చెప్పే ముందు ఈ ప్రవక్త గురించి 2 విషయాలు నేను చెప్పాలి. ఆ ప్రవక్త విలపించే పెద్ద ప్రవక్త, చాలా చాలా దర్శనం భావం కలిగిన ప్రవక్త. ఈయన యేసుక్రీస్తు గురించి పుట్టుకతో సహా, పుట్టుక నుండి ఆయన మరణము వరకు, మరణము నుండి ఆయన పరలోక సింహాసనం మీద ఉండే ఆ ఆఖరి గమ్యం వరకు సమస్తమును ఆయన ఈ పుస్తకంలోనే రాయించాడు. ఈయన కూడా ప్రవక్త, 60 సంవత్సరాలు ప్రవచించాడు. ఎక్కువ కాలం ప్రవచించిన వ్యక్తుల్లో
ఈయన ఒక్కడే పెద్ద ప్రవచనకర్త. ఈయన ఒక ప్రవక్తే కాదు, ఈయనకు ఒక భార్య ఉంది. ఆవిడ కూడా పేరైతే రాయలేదు, కానీ ఆమె కూడా ప్రవక్తని. అది ఎక్కడ చూస్తామంటే, దయచేసి నాతో పాటు చూడండి. 8వ అధ్యాయం, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. ఈయనకు చూద్దాం. 8వ అధ్యాయము 3వ వచనం. నేను ప్రవక్త్రి యొద్దకు పోతిని, ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యెహోవా అతనికి మహేరు షలాల్ హస్బజ్ అను పేరు పెట్టుము. ఇది బైబిల్లో ఉన్న అన్ని పుస్తకాలు మొత్తం అన్నిట్లో కూడా పెద్ద అక్షరం ఉన్న పేరు ఏదైనా ఉంది అంటే ఇదే. ఈ యొక్క యెషయా యొక్క కుమారుడు. ఈయన కొడుకైతే 3 కొడుకులు ఉంటారు. వాళ్ళ చరిత్ర ఇప్పుడు అంత అవసరం లేదు, కానీ వీళ్ళ గురించి నేను చెప్పేది కాదు. ఈ స్త్రీ గురించి నేను చెప్తున్నాను. ఏమిటంటే ఈమె ప్రవక్తని, ఈయన ప్రవక్త. కానీ వీళ్ళిద్దరికీ దేవుడిచ్చిన పెద్ద కట్టడ ఏమిటో తెలుసా? ఏమిటంటే వీళ్ళు ఈయనను 3 సంవత్సరాలు రమారమి 3 సంవత్సరాలు బట్టలు లేకుండా, మొత్తం గోచి కూడా కట్టుకోకుండా, చెప్పులు లేకుండా ఈ యొక్క ప్రజలు చేస్తున్న తిరుగుబాటుకి వీళ్ళను ఎంత బీభత్సంగా హింస పెట్టారని ఇశ్రాయేలీలందరూ యూదా ప్రజల్లో వారు తిరుగుబాటు స్వభావం కలిగి దేవుని వైపు మేలులు పొంది కూడా దేవుణ్ణి వదిలేశారని ఆ సిగ్గును చూపించడానికి ఈ ప్రవక్తను నిలబెట్టి 3 సంవత్సరాలు ఖాళీ నడకన బట్టలు లేకుండా ఊరంతా తిరగమని దేవుడు ఈయనకు ఇస్తాడు. అది చాలా చాలా ఎంత నిజంగా మనమందరం కూడా అది ఎంతో బాధాకరమైంది. అది చూద్దాము. 20వ అధ్యాయం, యెషయా గ్రంథం 20వ అధ్యాయం. ఇది కూడా చూద్దాం ఒక్కసారి. ఆ వివరణ మీకు చెప్పాలా. మొదటి వచనం నుండి. అష్షూరు రాజైన సర్కోను తర్తానును పంపగా అతడు అష్టోదునకు వచ్చిన సంవత్సరమున అష్టోదీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకొనెను. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగ సెలవు ఇచ్చాను. నీవు పోయి నీ నడుము మీద గోనెపట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయము. అతడు అలాగు చేసి దిగంబరి అయి జోళ్ళు లేకయే నడుచుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చి కూషును గూర్చి సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారము అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తన దేశము నుండి కొనుపోబడిన కూషీలను, పిన్నలను పెద్దలను దిగంబరులుగాను చెప్పులు లేని వారిగాను పట్టుకొని పోవును. ఇది ఆ గొప్ప ప్రవచనాత్మకమైన దేవుడిచ్చిన ఆజ్ఞను ఈ ప్రవక్త తన భార్య ఆయన కూడా ఇద్దరు కలిసి తన దేవుని ప్రజలకు ఇంత అవమానం జరుగుతుంటే ఈ సిగ్గులేని జనం ఎలాగ సహిస్తారు? అందుకే మీ అందరికీ సిగ్గు రావాలంటే నేను మొత్తం ఈ 3 సంవత్సరాలు బట్టలు లేకుండా తిరుగుతానని ఆయన భార్య కూడా అనుమతిచ్చి, మరి నిజంగా చెప్పండి, ఈ రోజుల్లో ఎవరైనా తన భర్తను కనీస వస్త్రం లేకపోతే, పై వస్త్రం లేకపోతే వెంటనే ఏదైనా పైన వేసుకోండి అని చెప్పే అవమానకరమైన పరిస్థితి ఆనాడు ప్రవక్త యెషయా త్యాగమూర్తి అయిన నిబంధన గలవాడు, దేవుని మాటకు లోబడినవాడు 60 సంవత్సరాలు
గొప్ప ప్రవచనంతో యోధా దేశమంతటిని కూడా ప్రవచించిన ప్రవక్త. అలాంటి ప్రవక్త కాలంలో ఈ మాట 4వ అధ్యాయంలో ఏమని వచ్చిందండి. ఇంకా చాలా ఉన్నాయి ఆయన గురించి చెప్తే మళ్ళీ ఈ 7 గురించి, ఈ 7 స్త్రీల గురించి నేను చెప్పాలి కాబట్టి నేను మళ్ళా అందులోకి వెళ్దాం. అది ఈ 20వ అధ్యాయంలో 6 వచనాలగే మళ్ళా మనం చూస్తాం. ఆ దినమున అన్నారు 4వ వచనం. ఈ ఆ దినము ఏ దినము? ఏ దినం అంటే ఇది పాత నిబంధన కాలంలో ప్రవచించిన ప్రవచనం. ఈ ఆ దినము 7 స్త్రీలు ఎవరితో పోల్చారంటే 7 సంఘములతో దేవుడు పోల్చాడు. అది ఎక్కడుందంటే మళ్ళా చూద్దాం కొత్త నిబంధనలోకి. ప్రకటన గ్రంథకర్త యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుండి 11వ వచనం దయచేసి అది చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10, 11 దయచేసి నా భార్య చదువుతుంది. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను 7 సువర్ణ దీపస్తంభముల మధ్య ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న అంగీ వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన ఆ తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు ఒలిమిలో పుటము వేయబడిన మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల వలె దని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల ఖడ్గము వాడి అయిన ఖడ్గము బయలు వెల్లడుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగా చచ్చిన వాని వలె పాదముల యొద్ద పడి తిని. ఈ భూమి మీద అలాంటి మెగారూఢుడైన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన మనుష్య కుమారుడుగా ఈ యోహాను ఇతను ఎవరో తెలుసా? ఇతను ఎవరంటే సిలువ దగ్గర తన తల్లికి అప్పగించిన అన్నదమ్ముడే ఇతను కజను. ఈయన కూడా యేసు ప్రభువుకి సోదరుడు, కజన్ సిస్టర్ యొక్క బిడ్డ. ఈయన ఈ ఆఖరిలో అసలు 12 మంది అపోస్తుల్లో ఈ యోహాను ఆఖరివాడు. ఈయన కూడా 100 సంవత్సరాలు బ్రతుకుతాడు. 96 సంవత్సరాలు రమారమి ఆ పద్మాసు పర్వతంలో. ఇప్పుడు ఇక్కడ ప్రవచనము ఎక్కడదంటే ఈయనను ఆ కాలంలో ఆఖరిగా అపోస్తులందరూ చనిపోవటానికి ముందు చనిపోయినాడు యాకోబు, వీళ్ళ అన్నయ్య. ఈయనేమో ఆఖరివాడు, ఈయన యోహాను. ఆ ముందు చనిపోయినాడు తర్వాత మొత్తం 10 మంది కూడా ఆయా దేశాల్లో చంపబడతారు. కానీ ఈయన పద్మాసు అనే పర్వతం మీదకి తీసుకెళ్ళబడతాడు. అసలు ఈయన ఒక లోయలో పడేస్తారు. చిన్న గొయ్యి రంధ్రం లాంటి గోతులో ఆ చెరసాల లాంటి అస్సలు సూర్యుడు ఓన్లీ వెలుతురు మాత్రమే చిన్న ఆ లైటింగ్ వస్తుంది అంతే. అలాంటి సందులో ఈయన్ని దించేస్తే అక్కడ ఒక దర్శనం చూస్తాడు. ఆ దర్శనమే ఈ 22 అధ్యాయాల గల ఈ పుస్తకం సాదృశ్యం. ఇదేమిటి పుస్తకం?
ఇదేమిటంటే ప్రభువు యొక్క రెండవ రాకడ యొక్క ప్రతి అంశాన్ని ఈయన 22 అధ్యాయాల్లో రాయించాడు. దేవుడే రాయించాడు. ఈయన ఏమని చెప్పాడంటే ఈ దర్శనం చూసేసరికి ఈయన చచ్చిన వాళ్ళకి అయిపోయాడు. ఎందుకంటే దేవుడిని ఎవడో చాలామంది అడుగుతారు, నాకు యేసు ప్రభు చూపించు, నాకు నీ దేవుడిని చూపించు. ఓరే దేవుడిని చూపించాలంటే నేను చచ్చి ఊరుకుంటాను. ఎందుకు? ఆయన అంత అగ్ని, ఆ కొలిమిలో కాలుతున్న అగ్నితో ఉంటారు. అలాంటి దేవుణ్ణి ఈయన చూడటానికి వెరిశాడు. అప్పుడు చచ్చిన వాళ్ళు పడి ఉంటే ఆయన్ని లేపి దర్శనం చూపిస్తున్నాడు. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము నేను మొదటి వాడను కడపటి వాడను. చూడ ఎలాగా ఆ మనిషి కుమారుని చూశానని యోహాను రాస్తుంటే ఆయనకి చెప్తున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని చెప్పి ఆయనను ధైర్యపరిచాడు. నువ్వు రాయి, ఈ పుస్తకంలో రాయి, నేనేం చెప్తున్నాను అని అన్నీ రాయించడానికి 1వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ అధ్యాయము ఈ 3 అధ్యాయాల్లో కూడా ఆయన రాయిస్తున్న ఆ గొప్ప ఆ మొత్తం చరిత్ర అంతా ఈ సంఘాలు ఏంటంటే 7 సంఘాలు, 7 స్త్రీలు, 7 సంఘాలతో పోల్చాడు. ఆ 7 సంఘాలు ఏంటి? మొదటిది నేను చెప్పిన ఎఫెస్సు, 2 స్పర్ణ, 3 పెర్గమం, 4 తుయతైరా, 5 సార్దీసు, 6 ఫిలదెల్ఫియా, 7 లవోదికియా. ఈ 7 సంఘాలు ఎక్కడున్నాయి? ఆ కాలంలో 3 ఖండాలు. ఇప్పుడైతే 7 ఖండాలు ఉన్నాయి. కానీ ఆ కాలంలో ఆఫ్రికా ఖండం, ఆసియా ఖండం, ఐరోపా ఖండం, ఈ 3 ఖండాలు. అందులో ఈ ప్రవచన ఈ ప్రకటన గ్రంథంలో మొత్తం వాటి ఖండాలు కూడా దేవుడు రాయించాడు. ఈ 3 అధ్యాయాలు మీరు చదివితే అందరికీ కూడా ఈ సంఘాలు 2 అధ్యాయాల్లోనే మొత్తం 7 సంఘాలను కూడా రాసేసాడు. అది చూద్దాం. మొదటి అధ్యాయంలో 19వ వచనం 20వ వచనం చదువు. ప్రకటన అదే మొదటి అధ్యాయం 20వ వచనం చదివితే 2వ అధ్యాయం చెప్తాను నేను. అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. అది ఏంటి? 7 నా చేతిలో ఉన్న 7 నక్షత్రములు గూర్చి, తర్వాత ఏంటి? 7 సువర్ణ దీపస్తంభములను సంగతి వ్రాయము. ఆ దీపస్తంభముల గురించి నేను 7 గురించి నేను రాశాను. అందులో చదువు. మొదటి దీపము 2 సమయాలు, మొదటి దీపము 7 దీపాల గురించి నేను రాయించాను. ఆ 7 దీపాలు చూడండి, చదువుమా. 7 దీపాలు నేను ఏదది మొట్టమొదటిది సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు 21వ అధ్యాయము 17వ వచనం. అది దావీదుకు దీపమైనది. అది మొదటి దీపము దావీదు. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం చదువు. సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీను కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి ఇశ్రాయేలులకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధంకు రావద్దని అతని చేత ప్రమాణం చేయించింది. ఆమేన్. దావీదును కాపాడటానికి దావీదే మొత్తం ప్రజలందరికీ దీపమై ఉంటాడని మొదటి దేవుడు దావీదును పెట్టాడు. రెండవది దావీదు యెహోవా యొక్క మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము ఆయన కుమారుడికి ఇచ్చిన దీపం.
మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 36వ వచనం. 11:36. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకునిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చేదను. గోత్రము ఒక దీపము అంటే దావీదు కుమారుడికి ఒక దీపము. మూడవ దీపము యెహోవాయే నాకు దీపము. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. 22వ అధ్యాయము 29వ వచనం. 2వ సమూయేలు 22:29. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటి నాకు వెలుగుగా చేయి. ఆమేన్. అది 3వ దీపం. 4వ దీపము దేవుడు పెట్టిన దీపము నరుని ఆయువు. అది సామెతలు 20వ అధ్యాయము 27వ వచనం. 4వ దీపం అది సామెతలు 20 అధ్యాయము 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఆమేన్. అది అంతరంగములన్నీ శోధించును. ఇది 4వ దీపము. 5వ దీపము ఆజ్ఞ. దేవుడి మాటే ఆజ్ఞ. అది ఒక దీపము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. ఆమేన్. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ఆజ్ఞ దీపముగాను వెలుగుగాను ఉండును. ఉపదేశము. 6వ దీపము నీ కన్ను నీ దేహమునకు దీపమై ఉండెను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. లాస్ట్గా చదువు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. నీ కన్ను దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతియు వెలుగుమయమై ఉండును. ఆమేన్. 6వ దీపం. ఇప్పుడు 7వ దీపం. అది ప్రకటన గ్రంథకర్త గొర్రెపిల్ల మన పరలోక రాజ్యానికి దీపమై ఉన్నది. 21వ అధ్యాయము 23వ వచనం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. ఆమేన్. గొర్రె పిల్ల దేవు. ఈ 7 దీపాలు దేవుని చిత్తములో 7 సువర్ణ దీపస్తంభములుగా దేవుడు ఉంచాడు. ఇప్పుడు 7 నక్షత్రాల్లో దేవుడు అక్కడ చూపాడు ఆత్మలు. ఏ ఆత్మలు? 7 ఆత్మలు. 7 ఆత్మలు ఏమంటే ఆ ఆత్మలు కూడా చూద్దాం. మొదటి ఆత్మ ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం. అది దేవుని ఆత్మ. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆమేన్. మొదటి ఆత్మ జలములపై అల్లాడుచున్న ఆత్మ. రెండవ అధ్యాయం అదే ఆదికాండము 7వ వచనం. నరుని ఆత్మ జీవ. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. ఇది 2వ జీవాత్మ. 3వ ఆత్మ అది పరిశుద్ధాత్మ. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం. మేడగది మీద పరిశుద్ధాత్ముడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆమేన్. ఆ ఆత్మ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్క మేడగదిలో ఉన్న ప్రతి ఒక్కరి మీద దేవుడు పంపించిన ఆత్మ. 5వ ఆత్మ క్రీస్తు ఆత్మ.
క్రీస్తు ఆత్మ. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు. క్రీస్తు ఆత్మ 1 పేతురు 1వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమించినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చినో దానిని విచారించి పరిశోధించిరి. ఆమేన్. హల్లెలూయా. ఆ క్రీస్తు వచ్చు ఆత్మ నీలో నాలో ఉండాలా. ఈ శ్రమల కాలంలో 7 సంఘాలుగా ఆ 7 స్త్రీలను మనల్ని నిలబెట్టి ఈ రోజున ఆ ఆత్మలు నీలో ఉన్నాయా? క్రీస్తు ఆత్మగా నువ్వు ఉన్నావా, లేక దురాత్మగా నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా? ఆ దురాత్మ కూడా ఒకసారి 6వ ఆత్మగా నేను చెప్తాను. ఆ ఆత్మ ఎక్కడంటే సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం. సమూయేలు మొదటి సమూయేలు 18వ అధ్యాయము 10వ వచనం. ఆ ఆత్మ వచ్చిందో అక్కడ చూడండి. దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చినందున ఆత్మ వచ్చింది, దురాత్మ సౌలు మీదకే వచ్చింది. సౌలు ఎవరు? రాజు. రాజై దేవుని ఇష్టాన్ని నెరవేర్చరా బాబు అని నిన్ను అభిషేకిస్తే రాజైన వాడు దేవుని ఆత్మ మానేసి, దేవుడు పనులు మానేసి, దురాత్మలతో సోదివాళ్ళతో మరి పనికిమాల పనులన్నీ చేయట్లో ఆ యొక్క నచ్చినవన్నీ గొర్రె మేకలన్నీ దాచుకున్నందుకు, దేవుడు ఆజ్ఞ మీరినందుకు ఆయన మీదకి దురాత్మ వచ్చిందట. అంటే దురాత్మ. ఇంకొక 7వ ఆత్మ సత్య స్వరూపగు ఆత్మ. యోహాను సువార్త ఇప్పుడు ఈ కాలంలో మనతో పనిచేస్తున్న ఆయనే సత్య స్వరూపాత్మ. 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించి. ఇప్పుడు 2000 సంవత్సరాలకి ఇప్పుడు వరకు ఏ ఆత్మ మనల్ని నడిపిస్తున్నాడంటే ఈయనే. ప్రభు అయిన యేసు పంపిన సత్య స్వరూపేణ పరిశుద్ధాత్మే. మనకు ప్రభు ఏం చేశాడు, ప్రవక్తలు ఏం చేశారు, ఆ కాలంలో రాజులు ఏం చేశారు, మొత్తం ఈ 66 పుస్తకాల యొక్క చరిత్ర అంతా మనకు వివరించింది ఎవరంటే ఈ సత్య స్వరూపైన పరిశుద్ధాత్ముడే మనకు ఖచ్చితంగా వివరిస్తున్నాడు. ఆ వివరణలో ఇప్పుడు 7వ ఆత్మ, లాస్ట్ ఆత్మ, జీవింపచేయు ఆత్మ. అదే ఆత్మ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఆమేన్. సో యేసు ప్రభు యొక్క ఆత్మ ఎవరిలోకి ప్రవేశిస్తుందో వాళ్ళందరూ కూడా జీవించుచున్న ప్రభు యొక్క ఆత్మలై జీవిస్తారు. ఆ ఆత్మల్నే ఆ పద్మాసు పర్వతం మీద యోహాను భక్తుడికి చూపించాడు. 7 సంఘాలు భూమి మీద ఉన్నాయి. 7 స్త్రీలుగా, పెళ్లి కుమార్తెలుగా, పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. వచ్చేటప్పుడు ఈ 7 సంఘాలు, ఆ 7 సంఘాలు ఆ కాలంలో వాటి పేర్లు ఎఫెసు, స్మర్ణ, పెర్గమా, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లౌదికియా అని పేర్లు పెట్టాడు ఆ కాలంలో. ఈ రోజున నీ సంఘము ఏ సంఘము? చాలామంది అంటారు నాది సామాపేతుల సంఘము, మా కుమారుడు అంటాడు మండుచున్న పొద సంఘం అంటాడు, ఇంకొక సంఘం అంటాడు. రకరకాల సంఘాలు పేర్లు పెట్టుకుంటారు. కానీ నీకు దేవుడు జీవించుచున్న ఆత్మ సంఘంలో నువ్వు పాలుభాగస్తుడై ఉన్నావా? నీవు సిద్ధపరుస్తున్నావా? మా వస్త్రములు మేమే కట్టుకుంటాం, మా తిండి మేమే తింటాం, కానీ కేవలం నీ పేరు పెట్టు, నీ పేరు ఇస్తే చాలు అని ఆ 7 స్త్రీలు ప్రవచనతో చెప్పారంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు పేరు ప్రతి సంఘానికి ఉండాలి.
యేసు ప్రభు పేరుతోనే ఆ సంఘం నడవాలి తప్ప మన సొంత పేర్లతో సొంత తలంపులతో ఏ పేర్లు కూడా పెట్టుకుని సంఘాలు నడవకూడదు. క్రీస్తే సజీవుడైన ఆత్మ. ఆ యేసు క్రీస్తును నువ్వు తండ్రిగాను, కుమారుడిగాను, పరిశుద్ధాత్ముడిగాను నువ్వు ఎప్పుడైతే ఆయన నామములో నీ సంఘం ఉండి నీ కుటుంబం ఉండి నువ్వు సిద్ధపరుస్తావో అప్పుడు నిన్ను దేవుడు ఖచ్చితంగా ఆయనతో కాపురం ఉండేటట్టు నిన్ను నిలబెడతాడు. ఈ 22 అధ్యాయాలున్న ప్రకటన గ్రంథంలో 4 అధ్యాయాల వరకు మొత్తం సంఘాల గురించి చెప్తాడు. ఈ 4వ అధ్యాయంలో మాత్రం దేవుడు సింహాసనం మీద కూర్చుంటాడు. ఆ 4వ అధ్యాయం ఒక 2 మాటలు చదివి నేను నా వర్తమానం ముగిస్తాను. 4వ అధ్యాయము 4వ వచనం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలు వెలుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఆమేన్, హల్లెలూయా. 7 ఆత్మలు, 7 దీపములు మండుచున్నాయి. నీవు నేను ఆ 7 ఆత్మల్లో నువ్వు కూర్చుంటే కాదు, సింహాసనం మీద సంఘము నడిపే కాపరి, సంఘ బోధకుడా, సేవకుడా, ఈరోజు సంఘ కాపర్లకు అందరికీ చెప్తున్నాడు, ప్రభు నిన్ను వెలిగించాలని నీ దీపం వెలుగుతుందా? నీవు కిరీటంగా ఉన్నావా? నువ్వు ప్రభు సంఘాన్ని కాపాడుతున్నావా? ఆ సంఘములు 7 సంఘములు నిజంగా సింహాసనం ఎదుట నిలబడ్డారట. ఇంకో మాట, 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికము పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్లుండెను. ఆ సింహాసనమునకు మధ్యన సింహాసనము చుట్టూను ముందు వెనుక కనులతో నిండిన 4 జీవులుండెను. దేవునికి స్తోత్రం. సింహం వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుషుని ముఖం వంటిది ముఖం గలది, 4వ జీవి ఎగురుతున్న పక్షిరాజు వంటిది. ఈ 4 వీటి గురించి మళ్ళా ఇంకొక దినం వస్తే నేను వివరిస్తాను. కానీ అలాంటి జీవుల మధ్య దీపస్తంభములుగా నీవు వెలుగుతున్న సంఘముగా, నువ్వు దీపములుగా నీ సంఘాన్ని వెలిగించు. ప్రభు వచ్చేస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు. ఆయన ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. ఈ కాలము భయంకరమైన కాలము. ఇప్పుడు చూచుచున్న సంఘటనలన్నీ కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువు చెప్పిన ప్రతి మాట నెరవేరబోతుంది. నెరవేరుతుండగా నీవు సంఘ కాపురమైతే, సంఘ విశ్వాసం అయితే నీవు ఖచ్చితంగా చెప్పు, ప్రభువా నీ పేరు నాకుంటే చాలు, నేను నా జీవితం నీతో ముడిపెట్టుకుంటాను, నా జీవితం నా కష్టం అన్నీ కూడా నీ పేరులోనే నేను బ్రతికి నీ కొరకు సాక్షిగా జీవిస్తానని విశ్వాసులైతే అలాగ చెప్పండి. లేదు సంఘ కాపరులైతే మీ సంఘమును మీరు ప్రభు ఎదుట, ఆయన సింహాసనం ఎదుట నిందారహితమైన సంఘముగా, నిష్కలంకమైన సంఘముగా, మడత మచ్చ లేని సంఘముగా, ప్రభు పేరు పెట్టబడిన సంఘముగా, ఎత్తబడే సంఘములో నీ సంఘం ఉండాలని నేను మనవి చేస్తూ మీ అందరికీ ఇంతసేపు నా యొక్క వర్తమానం విని ఆనందించిన వారందరికీ నేను ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ శుభములు చెప్తూ, ప్రభు అయిన యేసు ఈ మండుచున్న పొద మినిస్ట్రీస్ని, నా కుమారుడు యొక్క సంఘములను, ఆయన పరిచర్యను దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థన. అందరూ మీరున్న చోట్ల నుంచే దయచేసి మీరు నిలుచున్నట్టయితే చిన్న ప్రార్థన నేను చేస్తాను. ప్రభు యొక్క సన్నిధిలో మనమందరం నిలబడాలా. ఆయన సింహాసనం ఎదుట మన సంఘము నిలబడాలా, మన దీపం నిలబడాలా.
మన యొక్క దీపస్తంభం నిలబడాలా, మన జీవితం నిలబడాలా. మనము దేవుని ఎదుట నిందారహితులుగా నిలబడాలా. కాబట్టి ప్రార్థన. మహిమోన్నతుడైన తండ్రి, భూమికి ఆకాశమునకు మధ్యవర్తివైన తండ్రి, ప్రియకుమారుడైన యేసుక్రీస్తుగా వచ్చిన దేవుని గొర్రె పిల్ల, అయ్యా విమోచకుడా తండ్రి, నీ పాద పద్మములకు నాయన ఆ పద్మాసు పర్వతం మీద దర్శనంలో యోహాను చూసిన దర్శనంలాగా నేను కూడా చూడాలని, మేము కూడా చూడాలని, వీక్షకులందరూ కూడా అలాంటి అనుభవంలోకి వెళ్ళాలని నీ సన్నిధిలో కొద్దిసేపు ఆ దర్శన భాగ్యం నాకు చూపించు ప్రభువా. నేను మీ పేరు పెట్టుకొని నేను నీ కొరకు సాక్షిగా బ్రతుకుతాను ప్రభువా. నీ పరలోక పట్టణంలో నీ సింహాసనం ఎదుట నేను నిలుచునే యోగ్యత నా ఆత్మకు, నా దీపమునకు నువ్వు అర్థమిచ్చేటట్టు నన్ను వాడుకోమని ఈ ప్రార్థన యూట్యూబ్ మెసేజ్ ద్వారా అనేకులను ప్రభువా ఆకర్షితులుగా చెయ్యి. నీ పరలోక రాజ్య వారసులుగా చెయ్యి. మండుచున్న పొద యొక్క యూట్యూబ్ మినిస్ట్రీస్ ఎంతమంది దగ్గరికి అయితే పెడుతుందో వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడాలని ఈ సాయంకాలం ప్రత్యేకంగా నాయన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం మీరు పంపించమని నా ప్రార్థన, మా కుటుంబ ప్రార్థన మీ పాదాలకు అర్పిస్తూ ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పుణ్యనామం ద్వారా అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. 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 పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరుగాక. నేడు మా దినాహారం మాకు దయచేయి. మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించు. మమ్మల్ని శోధన తేక దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు వీక్షిస్తున్న ప్రజలకు, సంఘములకు, సమాజములకు, సర్వ భూలోకములకు సర్వోన్నతులైన దేవుడి కృప ఆయన వచ్చే వరకు మనలను భద్రంగా ఆయనే విమోచించి కాపాడునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. కూర్చో. ఎంతసేపు? 40 minutes.